ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈవెన్ నేషనల్ మీడియా కూడా దీన్ని కవర్ చేస్తోంది. నిన్న రాత్రి ఎంపీ మిథున్ రెడ్డి గారిని 7 గంటలు విచారించి అరెస్ట్ చేశారు. హైకోర్టు ఇంతకు ముందే ఈయన బెయిల్ ను రిజెక్ట్ చేయడం జరిగింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిది అత్యంత కీలకమైన పాత్ర అంటోంది సిట్. లిక్కర్ అమ్మకాల్ని ఆన్లైన్ నుంచి మాన్యువల్ కి మార్చడం వెనుక మిథున్ రెడ్డి పాత్ర ఉందంటోంది సిట్. దీని తర్వాత రాజకీయాలు హీట్ అయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డీసీఎం పవన్ కళ్యాణ్ గారు కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు అని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు స్లోగా ఎక్కుతుంది, ప్రశాంతంగా 2-3 గంటలు ఉంటుంది. మాకు అదొక గంటే ఉంటది. ఇంతకు ముందు తాగిన మందు ఇంకా అంతకు మించి. ఏపీ లిక్కర్ స్కామ్ 3200 కోట్లు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే 5 రెట్లు ఎక్కువ. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ నేషనల్ లెవెల్లో జరిగితే ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగింది. ఈ కిక్ బ్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బును దుబాయ్ అకౌంట్స్ కు తరలించారు అని సిట్ అధికారులు చెబుతున్నారు. మన ఛానల్లో చాలా రోజుల నుండి చెబుతున్నాం, దుబాయ్ అనేది ఇల్లీగల్ హబ్ లాగా సేఫ్ హెవెన్ గా మారింది అని. ఎంపీ మిథున్ రెడ్డి దాదాపు 3 సార్లు రాజంపేట ఎంపీగా గెలిచారు. ఈ రాజకీయాలు పక్కన పెట్టి అసలు అక్కడ ఏం జరిగింది, సిట్ అధికారులు చేస్తున్న ఆరోపణ ఏంటి, దీని గురించే కాన్సన్ట్రేట్ చేసి వీడియోను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత మీరు కమెంట్ చేయండి, నిజంగా స్కామ్ జరిగిందా లేదా రాజకీయాలు చేస్తున్నారా అని. మొత్తం కథ మొదలయ్యేది 2024లో. వై వెంకటేశ్వరరావు శ్రీనివాస్ గారు సిబిఐకు ఇచ్చిన కంప్లైంట్ నుండి ఈ కథ స్టార్ట్ అవుతుంది. ఈయన వేసిన ఆరోపణ ఏంటి అంటే 2019 నుండి 2024 మధ్య కాలంలో దాదాపు 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మద్యాన్ని అమ్మే పద్ధతిని మార్చింది అని ఆరోపించారు. ఫేమస్ లిక్కర్ బ్రాండ్స్ అయిన బ్లెండర్ స్ప్రైట్, రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ వంటి ఫేమస్ లిక్కర్ బ్రాండ్స్ ను తీసివేసి ఓషియన్ బ్లూ, డార్క్ హౌస్, సుప్రీం బ్లెండ్ వంటి లోకల్ బ్రాండ్స్ ను ప్రజల్లో అమ్మారు. ఒక బాటిల్ కు 150 నుండి 600 వరకు కిక్ బ్యాక్స్ ను అంటే లంచాలను తీసుకున్నారు అని ఆరోపించారు. ఈయన ప్రకారం పెద్ద బ్రాండ్స్ ను చంపి బ్రాండ్ కిల్లింగ్ చేసి న్యూ లోకల్ బ్రాండ్స్ ను ఫోర్స్ఫుల్లీ అమ్మారు అనేదే ప్రధాన ఆరోపణ. ఈయన కేసును ఫైల్ చేశారు, సిబిఐ కు కంప్లైంట్ ఇచ్చారు. సిబిఐ ప్రిలిమినరీగా విచారణ జరిపింది, కేసును సిట్ కు ఇచ్చింది. ఇప్పుడు ఈ కేసును సిట్ అధికారులు విచారిస్తున్నారు అన్నమాట. సిట్ అధికారులు రిలీజ్ చేసిన 300 పేజెస్ లో ఏముంది అనేది డీటెయిల్ గా చెప్తా. 2019 కంటే ముందు వరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ వ్యాపారస్తుడు అంటే మనలాంటి వాళ్ళు లిక్కర్ షాప్ లో మద్యాన్ని అమ్మేవారు. వీరినే రీటైలర్స్ అంటారు. ప్రభుత్వం దగ్గర లైసెన్స్ తీసుకుని లిక్కర్ షాప్స్ ఓపెన్ చేస్తారు, అమ్ముతారు. రాయల్ స్టాక్, మెక్డోనల్డ్స్, మ్యాన్షన్ హౌస్ వంటి లిక్కర్స్ డిస్టిలరీస్ లేదా ఫ్యాక్టరీస్ తయారు చేస్తాయి. లిక్కర్ షాప్ ఓనర్స్ డైరెక్ట్ గా ఫ్యాక్టరీ నుండి మద్యాన్ని కొని అమ్మడు. వీరిద్దరి మధ్య ఆంధ్రప్రదేశ్ బీవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే ఏబిపిసిఎల్ అనే ఒక ప్రభుత్వ సంస్థ ఉంటుంది. ఇక్కడ ప్రైవేట్ లిక్కర్ షాప్ ఓనర్ డిమాండ్ ను బట్టి ఏబిపిసిఎల్ కు ఆర్డర్ పెట్టేవాడు. ఇలా ఆర్డర్ పెట్టడానికి ఆర్డర్ ఫర్ సేల్ అంటారు. ఈ ఓఎఫ్ఎస్ కు ఒక ఫార్ములా కూడా ఉంటుంది. ఈ ఫార్ములాను కమెంట్స్ లో పిన్ చేశా. ఈ ఫార్ములాను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓఎఫ్ఎస్ అంటే సింపుల్ గా ఏ బ్రాండ్ మద్యం అయితే మార్కెట్ లో ఎక్కువగా అమ్ముడుపోతుందో, దేనికైతే ఎక్కువగా డిమాండ్ ఉంటుందో అటువంటి బ్రాండ్స్ నే కొనాలి అనే ఒక రూల్ 2019 కంటే ముందు ఉండేది. ఇంతకు ముందు ఏబిపిసిఎల్ పని ఏంటి అంటే ప్రైవేట్ లిక్కర్ షాప్ ఓనర్ ఆర్డర్ పెట్టిన లిక్కర్ ను డిస్టిలరీస్ లేదా ఫ్యాక్టరీస్ నుండి కొని కొంత ట్యాక్స్ ఉంచుకొని తిరిగి ఆ లిక్కర్ ను ప్రైవేట్ షాప్ ఓనర్స్ కు అమ్మడం. ఇదంతా ఆన్లైన్ లోనే జరిగేది. సో డిమాండ్ బట్టి సప్లై ఉండేది అన్నమాట. సో సిట్ రిపోర్ట్ ప్రకారం వస్తున్న ఆరోపణలు ఏంటి అంటే 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ ఈ ప్రైవేట్ లిక్కర్ షాప్ ఓనర్స్ ను తీసివేశారంట. లిక్కర్ షాప్ లైసెన్స్ ను ప్రభుత్వం కిందకు తీసుకొచ్చారంట. ఇలా ప్రభుత్వం కిందకు తీసుకువచ్చిన తర్వాత ప్రభుత్వం చెప్పిన బ్రాండ్స్ ని అమ్మడం మొదలు పెట్టారు. మార్కెట్ లో ఉన్న బ్రాండ్స్ ను చంపేసి లోకల్ బ్రాండ్స్ లైక్ సుప్రీం బ్లెండ్, డార్క్ హౌస్, ఓషియన్ బ్లూ వంటి విస్కీస్ ను తయారు చేశారు. ఈ లోకల్ విస్కీ తయారు చేసే డిస్టిలరీస్ లేదా ఫ్యాక్టరీస్ అన్ని ప్రభుత్వ నాయకుల బినామీ కంపెనీసే అంట. తమకు కావాల్సిన వారికే ఫ్యాక్టరీ లైసెన్స్ ఇచ్చేవారంట. చీప్ క్వాలిటీలో మందును తయారు చేసి దాన్ని ఎక్కువ ధరలో అమ్మేవారు. అండ్ ప్రైవేట్ లిక్కర్ షాప్స్ ను తీసేసి ప్రభుత్వ నాయకులే లిక్కర్ షాప్ ఓనర్షిప్ ను తీసుకొని లిక్కర్ కూడా ప్రభుత్వమే అమ్మేదంట. ఇంతకు ముందు ప్రైవేట్ ఓనర్స్ అమ్మేవారు, ఇప్పుడు ప్రభుత్వమే లిక్కర్ ను తయారు చేస్తోంది, లిక్కర్ ను అమ్ముతోంది. అన్ని ప్రభుత్వమే చేస్తోంది. ఇంతకు ముందు ప్రైవేట్ షాప్ ఓనర్స్ కస్టమర్ లో డిమాండ్ ఉన్న విస్కీ లేదా బీర్ నే అమ్మేవాడు. కానీ ఇప్పుడు లోకల్ బ్రాండ్స్ నే పెట్టడం వల్ల మోనోపొలీ అయిపోయింది. ప్రజలకు వేరే ఆప్షన్ లేక ఏది ఉంటే దాన్ని కొనే పరిస్థితి ఉండేదంట. సో ఈ లోకల్ బ్రాండ్ మద్యాన్ని తయారు చేసిన కంపెనీస్ లేదా బినామీ కంపెనీస్ కొంతమంది ప్రభుత్వ నాయకులకు దాదాపు 3,000 లేదా 3,200 కోట్లు లంచాలుగా ఇచ్చారు అనేది ఆరోపణ. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే మీరు లిక్కర్ షాప్ కు వెళ్లి మ్యాన్షన్ హౌస్ కావాలి అని అడిగారు, కానీ అక్కడ ఏపీ
నంబర్ 1 బ్రాండ్, లోకల్ బ్రాండ్ మాత్రమే ఉంది. రాత్రి తాగాలి, పార్టీ చేసుకోవాలి, వేరే ఆప్షన్ లేదు కాబట్టి లోకల్ బ్రాండ్ నే కొనుక్కున్నారు. అది కూడా ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. దాని యొక్క క్వాలిటీ కూడా చాలా లోగా ఉంది, అయినా కూడా గత్యంతరం లేక కొనుక్కున్నారు. బ్లెండర్ స్ప్రైట్ ఫుల్ బాటిల్ 1000 రూపాయలండి. బట్ బినామీ కంపెనీస్ యొక్క లోకల్ విస్కీ కేవలం 500 రూపాయలతో తయారు చేసి 1300 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ లాభంలో కొంత డబ్బును ప్రభుత్వ నాయకులకు ఇచ్చారు. ఇక్కడ మీకు ఒక షార్ప్ డౌట్ రావాలి, ఎందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు డైరెక్ట్ గా రాయల్ స్టాక్ లేదా బ్లెండర్ స్ప్రైట్ ఓనర్స్ తోనే డీల్ చేసుకోలేదు? అడిగితే వాళ్ళు కూడా లంచాలు ఇచ్చేవారు కదా అంటే లేదు. ఇక్కడ మెక్డొనాల్డ్స్ యుఎస్ బేస్డ్ కంపెనీ, రాయల్ స్టాక్, బ్లెండర్ స్ప్రైట్ అన్ని యూకే, ఫ్రాన్స్ బేస్డ్ కంపెనీస్. వీళ్ళ ప్రొడక్షన్ ఫ్యాక్టరీస్ మాత్రమే ఇండియాలో ఉన్నాయి. ఈ ఎంఎన్సీ కంపెనీస్ ఇంటర్నేషనల్ యాంటీ బ్రైబరీ లాస్ కు కట్టుబడి ఉంటాయి. అంటే వీళ్ళు లంచాలు ఎవరికైనా ఇస్తే అది చాలా పెద్ద నేరం అవుతుంది. యుఎస్ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్, యూకే బ్రైబరీ యాక్ట్, ఈ చట్టాలన్నీ తెల్లోళ్ళు పెట్టిన చట్టాలు. ఒకవేళ ఈ రూల్స్ లో భాగంగా ఈ కంపెనీస్ ఇండియన్ పొలిటీషియన్స్ కు బ్రైబ్ ఇచ్చారు అని అమెరికా లేదా యూకే కు తెలిస్తే వీళ్ళ యొక్క లైసెన్స్ నే తీసి పారేస్తారు. కాబట్టే వీళ్ళు పెద్ద మొత్తంలో లంచాలు ఇవ్వరు. చిన్న చిన్న లంచాలు ఇస్తారు కానీ పెద్ద మొత్తంలో ఇవ్వరు అన్నమాట. సో దీని కారణంగానే ఈ స్కామ్ చేసిన మాస్టర్ మైండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకల్ బ్రాండ్స్ తీసుకొచ్చారు. ఈ స్కామ్ మొదటగా ఎలా బయటకు వచ్చింది అనేది కూడా చెప్తా. ఈ స్కామ్ ను మొట్టమొదటిగా అమెరికన్ లేదా వెస్టర్న్ కంపెనీసే బట్టబయలు చేశాయి. మొదటగా రాయల్ స్టాక్, మెక్డొనాల్డ్స్ వంటి కంపెనీస్ సడన్ గా ఆంధ్రప్రదేశ్ లో తమ సేల్స్ పడిపోయాయని గ్రహించారు. ఆర్డర్ ఫర్ సేల్స్ చాలా లోగా ఉంది అని గ్రహించారు. ఇంటర్నేషనల్ స్ప్రైట్ అండ్ వైన్స్ అసోసియేషన్ ద్వారా ఏపీ ప్రభుత్వం పైన కేసెస్ వేశారండి. ఎక్సైజ్ అధికారులకు సెంట్రల్ గవర్నమెంట్ కు కంప్లైంట్ ఇచ్చారు. ఫలానా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా యొక్క విస్కీస్ ను బ్లాక్ చేస్తోంది, మమ్మల్ని అణిచివేస్తోంది, మా యొక్క బాటిల్స్ ను ఏపీలో అమ్మడానికి ఇవ్వడం లేదు, లోకల్ బ్రాండ్స్ నే ప్రమోట్ చేస్తోంది అని కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ తర్వాత ఏపీ లిక్కర్ స్కామ్ అనేది హైలైట్ అయింది అన్నమాట. ఇక్కడ మీకు ఇంకొక షార్ప్ క్వశ్చన్ రావాలి. ఏపీ ప్రభుత్వం లోకల్ బ్రాండ్స్ ను ఎంకరేజ్ చేసింది కదా, లోకల్ వ్యక్తులకు ఆర్డర్ ఇచ్చింది కదా, లోకల్ ఫ్యాక్టరీస్ ను ఎంకరేజ్ చేస్తోంది కదా, ఇది మేడ్ ఇన్ ఆంధ్ర కదా, ఇది మేడ్ ఇన్ ఆంధ్ర వైన్ కదా, ఇది లోకల్స్ ను ప్రమోట్ చేయడం కదా, ఉద్యోగ అవకాశాలను కల్పించడం కదా అని అనుకోవద్దు. ఇక్కడ గేమ్ ఏంటి అంటే వీళ్ళు మార్కెట్ ను ఒక రకంగా మ్యానిపులేట్ చేశారు. మెక్డొనాల్డ్స్ బ్లెండర్ స్ప్రైట్ టేస్టీగా లేదు, దీంట్లో కల్తీ ఉంది అంటే బ్లాక్ చేసి లోకల్ బ్రాండ్స్ ను ఎంకరేజ్ చేయొచ్చు. కానీ వీళ్ళు బ్రైబ్స్ ఇవ్వలేదు అని చెప్పి బ్లాక్ చేయడం కరెక్ట్ కాదు అనేది ఆరోపణ. ఈ నాయకులు సుప్రీం బ్లెండ్, ఏపీ నంబర్ 1 లిక్కర్, వాట్ ఎవర్ లోకల్ బ్రాండ్స్ ను అమ్ముతున్నారు కదా, ఆ బ్రాండ్స్ కు లోకల్ హిస్టరీ లేదు. లోకల్ హిస్టరీ అంటే ఇంతకు ముందు ఆ బ్రాండ్స్ ను ఎవ్వరూ కొనలేదు. కొత్త బ్రాండ్స్ ను ప్రవేశపెట్టి, అంటే మార్కెట్ లో ఫేమస్ గా లేని బ్రాండ్స్ ను ప్రవేశపెట్టి అమ్ముతున్నారు. దీన్నే ఫోర్స్డ్ సెల్లింగ్ అంటారు, లిక్కర్ మోనోపోలీ అంటారు. మనది క్యాపిటలిస్టిక్ ఎకానమీ. ఇలా చేస్తే రేపు అమెరికన్ కంపెనీస్ ఆంధ్రాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రారు. ఫ్రాన్స్ లేదా యూకే కంపెనీస్ ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాక్టరీస్ పెట్టడానికి ముందుకు రారు. ఎందుకంటే మనం ఫ్రీ మార్కెట్ ను ఎంకరేజ్ చేయడం లేదు. సో వీళ్ళు కూడా టిట్ ఫర్ టాట్ లాగా ఆంధ్రప్రదేశ్ కు ఇన్వెస్ట్మెంట్స్ చేయరు అనమాట. బినామీ కంపెనీస్ ఇచ్చిన లంచాలను వీళ్ళు దుబాయ్ లో ఉన్న తమ అకౌంట్స్ కు హవాలా ద్వారా తరలించారు అనే ఆరోపణ పెద్ద ఎత్తున వీళ్ళ మీద ఉంది. హవాలా అంటే ఏంటి అంటే, ఉదాహరణకు బినామీ లిక్కర్ కంపెనీ అంటే ఎక్స్ అనే లోకల్ కంపెనీ మద్యాన్ని తయారు చేసి కల్తీ చేసి లాభాన్ని సంపాదించింది. లాభాన్ని సంపాదించినందుకు ఆనందంతో రవి అనే వ్యక్తికి 10 కోట్లు లంచంగా ఇచ్చింది. రవి ప్రభుత్వంలో లేదా ప్రభుత్వ సంస్థల్లో పనిచేసి ఉండవచ్చు. సో ఈ రవి అనే వ్యక్తి డబ్బును బ్యాంక్ లో జమ చేస్తే రికార్డ్స్ లో తెలిసిపోతాయి. రవి హవాలా అనే ప్లాన్ వేశాడు. రవి ఏం చేశాడు, దుబాయ్ లో ఒక ప్రాపర్టీ కొన్నాడు, దుబాయ్ లో బ్యాంక్ అకౌంట్స్ ను కూడా ఓపెన్ చేశాడు, దుబాయ్ లో సెట్ అయిపోయాడు. రవి 10 కోట్ల లంచాన్ని క్యాష్ రూపంలో తీసుకున్నాడు కదా, ఆ డబ్బును రవి ముంబై, ఢిల్లీ లేదా హైదరాబాద్ లో ఉన్న రమేష్ అనే ఏజెంట్ కు ఇచ్చాడు. రమేష్ పార్ట్నర్ రహీం అనే వ్యక్తి దుబాయ్ లో సెటిల్ అయి ఉన్నాడు. రహీం దుబాయ్ లో పెద్ద పెద్ద హవాలా బిజినెస్ నడుపుతూ ఉంటాడు. మేబీ రహీం కు దావూద్ లేదా పెద్ద పెద్ద యాక్టర్స్ అండ్ కింగ్ పిన్స్ తో లింక్స్ కూడా ఉండి ఉండవచ్చు. రమేష్ రహీం కు కాల్ చేసి 10 కోట్లు రవి దుబాయ్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చెయ్యి అని చెప్తాడు. సో రహీం రవి అకౌంట్ లో 10 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో రవికు 10 కోట్ల డబ్బు వచ్చేసింది. రమేష్ ఈ 10 కోట్ల క్యాష్ ఉంది కదా, దీన్ని రహీంకు ఫేక్ ఇన్వాయిసెస్ ద్వారా పంపుతాడు. రహీం నుండి 10 లక్షల టీషర్ట్స్ ను కొని 10 కోట్ల బిల్ వేసి 10 కోట్లు దుబాయ్కు పంపుతాడు. దీన్నే హవాలా అంటారు. సో రహీంకు 10 కోట్లు వచ్చేసాయి. ఈ హవాలా చేసినందుకు రవి రమేష్ అండ్ రహీంకు 50 లక్షల డబ్బును ఫీగా ఇస్తాడు అన్నమాట. సో ఒకవేళ రవి ఇండియన్ అకౌంట్ లో 10 కోట్లు జమ చేసుకున్నాడు అంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి, జిఎస్టీ కట్టాలి,
10 కోట్లలో రవికు కేవలం 6 కోట్లు మాత్రమే మిగులుతాయి. కానీ ఇదే డబ్బును దుబాయ్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తే మినిమం 9 కోట్ల 50 లక్షలు మిగులుతాయి. దుబాయ్లో ట్యాక్స్ ఉండదు, ఏమీ ఉండదు, జీఎస్టీ కూడా ఉండదు. సో దుబాయ్లో హవాలా బిజినెస్ పెద్ద ఎత్తున నడుస్తోంది. సో మిస్టర్ రవి ₹1 ట్యాక్స్ కట్టకుండా దుబాయ్ అకౌంట్లో 10 కోట్లు లేపేశాడు. సో ఈ విధంగా వీళ్ళపైన ఇదే హవాలా ప్రొసీజర్ ద్వారా దాదాపు 3,200 కోట్లు దోచుకున్నారు అనేది ఆరోపణ. మీకు రావాల్సిన ఫైనల్ క్వశ్చన్, బ్యాంక్ స్టేట్మెంట్స్ లేవు, బ్యాంక్ రికార్డ్స్ లేవు, 10 కోట్లు లేదా 3,200 కోట్లు తారుమారు అయ్యాయి అన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు. అయినా సిట్ ఎలా ఒకరిపైన నింద వేస్తోంది అంటే, సిట్ అధికారులు మొదటగా చేసే పని, ఫలానా వ్యక్తి హవాలా చేశాడు అంటే ఆ వ్యక్తి యొక్క ట్రావెల్ రికార్డ్స్ చూస్తారు. ఇతను దుబాయ్కి ఒక ఇయర్లో ఎన్నిసార్లు వెళ్ళాడు అనేది చూస్తారు. ఆ తర్వాత దుబాయ్లో ఇతను చేసిన హోటల్ బుకింగ్స్ గురించి పరిశీలిస్తారు. అండ్ వాట్సాప్ చాట్స్, మెసేజెస్, ఈమెయిల్స్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాతే వీళ్ళు ఒకరిపైన నింద వేస్తారు అనమాట. సో హవాలా ద్వారా డబ్బులు తారుమారు చేయడం ఇప్పుడు చాలా రిస్క్ అయిపోయింది. ఎందుకంటే పెరుగుతున్న టెక్నాలజీ ద్వారా సిట్ అధికారులు ఈజీగా పట్టుకుంటున్నారు. వీళ్ళు ఒకవేళ దుబాయ్కి వెళ్ళాలి అంటే ఇండియా నుండి డైరెక్ట్గా దుబాయ్కు వెళ్ళకూడదు. ఇండియా నుండి నేపాల్ నుండి దుబాయ్కి వెళ్ళాలి. దుబాయ్ ప్రస్తుతం సిబిఐ సిట్కు ఒక హాట్స్పాట్ లాగా మారిపోయింది. ఎవరెవరైతే ఎక్కువగా దుబాయ్కు వెళ్ళి వస్తూ ఉంటారో అటువంటి వారిని చాలా స్ట్రిక్ట్ గా స్కాన్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటున్నా. సో సిబిఐ అండ్ సిట్ ప్రకారం ఈ మొత్తం స్కామ్ లో 4 ముఖ్య వ్యక్తులు ఉన్నారు. A1 పేరు రాజశేఖర్ కసిరెడ్డి. ఈయన ఫార్మర్ ఐటీ అడ్వైజర్ గా ఉండేవారంట. సో ఈయన ఈ స్కామ్ యొక్క కింగ్ పిన్ అంటున్నారు. ఈయనే మొత్తం ప్లానింగ్ వేశారు. ఈయన ద్వారా దాదాపు 65 to 70 crores డబ్బులు తారుమారు అయ్యాయి అంటున్నారు. A2 వాసుదేవరెడ్డి, ఈయన ఫార్మర్ ఎండి ఆఫ్ ఏపీ. అంటే ఈయన ఏబిపిసిఎల్లో ఒక ఎండి పొజిషన్లో పనిచేసేవారంట. ఈయన పైన కూడా కేసు పడింది. A3 దొడ్డ వెంకట సత్యప్రసాద్, ఈయన ఏబిపిసిఎల్లో ఫార్మర్ సీనియర్ ఒఫీషియల్గా ఉండేవారంట. ఈయన కూడా ఒక మాస్టర్ మైండ్ అంటున్నారు. ఈయన కూడా ప్లానింగ్ అండ్ స్కెచింగ్ వేశారు అంటున్నారు. 4 A4 పివి మిథున్ రెడ్డి గారు. సో ఈయన గురించి ఆల్రెడీ చెప్పా. ఈయన నిన్న దాదాపు 7 గంటలు విచారించారు. ఈయన యొక్క ప్రైవేట్ కంపెనీ అయిన పిఎస్ఎల్ అనే కంపెనీలో దాదాపు 5 కోట్ల డబ్బు జమ అయిందంట. ఈ డబ్బు అనేది లిక్కర్ ను తయారు చేసిన బినామీ కంపెనీ ద్వారా జమ అయింది కాబట్టే ఈయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే వీళ్ళు లోకల్ బ్రాండ్స్ ద్వారా లో క్వాలిటీ లిక్కర్ ను అమ్మారా? మీరు ఒకవేళ తాగి ఉంటే మీ ఒపీనియన్ ను కమెంట్ చేయండి. డెఫినెట్ గా ఇక్కడ రాజకీయాలు అనేవి జరుగుతున్నాయి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ నాయకుల్ని జైల్లో వేయడం వంటివి చేశారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం నాయకత్వంలో ఎంతోమంది వైఎస్ఆర్సీపీ నాయకుల్ని టార్గెట్ చేసి జైల్లో వేస్తున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో కక్షపూరిత రాజకీయాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పవచ్చు. ఈ పాయింట్ను హైలైట్ చేస్తూనే నిజంగా ఒకవేళ స్కామ్ జరిగి ఉంటే, సో లో క్వాలిటీ లిక్కర్ను అమ్మి ఉంటే ఇది కూడా చాలా పెద్ద తప్పు. సిట్ అధికారులు ఎటువంటి పక్షపాతం లేకుండా ఇండిపెండెంట్ గా ఎటువంటి సైడ్స్ తీసుకోకుండా విచారణ చేసి నిజంగా ఒకవేళ స్కామ్ జరిగి ఉంటే నిందితుల్ని తప్పకుండా శిక్షించాలి. సో ఫైనల్ సమ్మరీ ఏంటి అంటే, ఈ మొత్తం వీడియోను 1 minute లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బ్రాండెడ్ లిక్కర్స్ ను చంపేశారు, లోకల్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేసి ఫోర్సబుల్ గా అమ్మారంట, లోకల్ బ్రాండ్ విస్కీస్ ను బినామీ కంపెనీస్ ద్వారా ఉత్పత్తి చేశారు, వచ్చిన కిక్ బ్యాక్స్ ను అంటే లంచాలను హవాలా ద్వారా దుబాయ్ అకౌంట్స్ కు తరలించారు. సిట్ అండ్ సిబిఐ తమ విచారణలో వీళ్ళు దుబాయ్ కు చాలా సార్లు వెళ్లారంట, హోటల్ బుకింగ్స్ చేశారంట, వాట్సాప్ మెసేజెస్ లో కూడా మనీ రిసీవ్ అయిందా, క్రెడిట్ అయిందా అనే మెసేజెస్ కూడా ఉన్నాయంట. సో ఇవన్నీ తీసుకొని దాదాపు 4 పైన గట్టిగా విచారణ చేస్తున్నారు. దాదాపు 300 మంది యొక్క స్టేట్మెంట్స్ తీసుకున్నారు. వీళ్ళ ద్వారా మొత్తం నెట్వర్క్ ను బయటకు తీస్తున్నారు. సో కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.